ఈ మెడిటేషన్ ఎలా ఉంది? సో నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నాము? ఏ పని చేస్తున్నా కూడా మనం ఫోకస్తో చేయాలనేసి మాట్లాడుకుంటూ కాలగమనము, ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు సహకరిస్తూ ఉంటాయి ఒక విషయం మేనిఫెస్ట్ అవ్వడానికి. అందులో ఏ ఒక్కటి ఇది ముఖ్యంగా మన బుద్ధిని అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. అందువల్ల మన బుద్ధిని అనుసరిస్తూ అది సరి అయినదని భావించినప్పుడు మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి. ఏ కర్మ చేయాలన్నా కూడా ఎప్పుడు కూడా ఇంటర్నల్గా మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడే మన బుద్ధిని మనం అర్థం చేసుకుంటాం. మనం చాలా విషయాల్లో బుద్ధిని అనుసరించాం. మనం జస్ట్ డూ ఇట్, ఆలోచన ఏదొస్తే చేసేస్తూ ఉంటాం. కానీ బుద్ధిని అనుసరించి మనం తీసుకున్న డెసిషన్స్ కానీ బుద్ధిని అనుసరించి చేసే కర్మల నుంచి మాత్రమే మనం జ్ఞానం తీసుకుంటాం. ఆ బుద్ధితో సంబంధం లేకుండా మనం ఏవో చేస్తుంటాం. వాటి నుంచి మనకి దుఃఖమే లేకపోతే నిరాశో నిస్పృహలు అలాంటివి వస్తాయే తప్ప మనకి సరైన జ్ఞానం కానీ విజ్ఞానం కానీ ఈ మందులో నుంచి రాదు. సమయం కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదే బుద్ధిని అనుసరించి బుద్ధిని కనుక మనం అనుసరిస్తే మనకు తెలుస్తుంది ఇది సరైందా కాదా అని. నో డౌట్. మరీ అంత పేలవంగా మనం ఉండము. ఆ బుద్ధిని అనుసరించినప్పుడే మనకు ఒక కన్ఫ్యూషన్, అజ్ఞానం. సో అది ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాము. మీరు ఏ పని చేస్తున్నా పూర్తిగా కేంద్రీకృతమై వర్తమాన కాలంలో ఉంటే మీరు సమయాన్ని మార్చవచ్చు. ఇది కూడా చూడండి మళ్ళీ. ఏ పని చేస్తున్నా పూర్తిగా కేంద్రీకృతమై ఉండాలి. అంటే ఏంటి? మనం ఇంటర్నల్గానే కనెక్ట్ అయి ఉండాలి. బుద్ధినే అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు వర్తమాన కాలంలోనే ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఎక్కువగా పట్టే సమయాన్ని కూడా తక్కువగా చేసుకోవచ్చు. అంతే కదా. అంటే ఎక్కువ మనము శ్రమ పడము. ఎందుకు పడము శ్రమ? మనకి కాలము ప్లస్ ఎనర్జీస్ 2 సహకరిస్తాయి కాబట్టి. మనం ఎప్పుడైతే ఒక పని చేస్తుండేటప్పుడు సంపూర్ణంగా దానిపైనే మనం ఫోకస్ చేసినప్పుడు వర్తమాన కాలం దానిపైనే ఉన్నామంటే వర్తమాన కాలంలో ఉన్నట్టే. అప్పుడు మనం అనుకున్నది సాధించడానికి ఎక్కువ సమయం పట్టదు. అది చెబుతున్నారు. పరిధిలోని సమయము ఉన్నత పరిధుల్లోనూ అనేక కోణాల్లో ఉంటుంది. అక్కడ ప్రతీదీ ఒకసారిగా జరుగుతాయి. చూసారా? మన పరిధిలో ఉన్న సమయము ఉన్నత పరిధుల్లో అనేక కోణాల్లో ఉంటుందంట. అక్కడ ప్రతీదీ ఒక్కసారిగానే జరుగుతాయి. మీరు ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఈ కొత్త రకమైన సమయాన్ని ఎక్కువ సామర్థ్యంతో ఉపయోగిస్తారు. వర్తమానంలో ఎరుకతో కేంద్రీకృతమై ఉండి ఏ పనైనా చేయాలి. అదే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెబుతున్నారు ఇక్కడ. సో మీరు అనుకున్న విషయాలు లేక వస్తువులు ఇంతకు ముందే ఉన్నట్లు ఊహిస్తే అవి మీ జీవితంలోకి తొందరగా వస్తాయి. ఇది మనకు తెలుసు. ఎఫర్మేషన్స్ కూడా ఆల్రెడీ జరిగిపోయినట్లే మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన ఏదే జరగాలని మనం కోరుకుంటున్నామో అవి ఆ విషయాలు కానీ లేకపోతే ఏ వస్తువులో వస్తువులు కానీ వస్తువులైనా కూడా మన ఇంట్లో లేని వస్తువులు కూడా మనకు కావాలనుకునేటప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టుగానే మనం ఊహిస్తే అవి మీ జీవితంలోకి చాలా తొందరగా వస్తాయి. చూసారా? ఎప్పుడు కూడా మనం ఎక్కువగా మనం భయపడుతూ ఉంటాం ఏ విషయానికైనా. అమ్మో! ఏ విషయం దీనివల్ల ఏమొస్తుందో అన్నట్టుగా. అలా భయపడాల్సింది ఏమీ లేదు. బుద్ధిని అనుసరిస్తే మనకు ముందుగానే అర్థమైపోతూ ఉంటుంది. మనకు అర్థం కాకపోవడం వల్ల అమ్మో! అమ్మో! అని భయపడుతూ ఉంటాం. అదే బుద్ధిని అనుసరిస్తే లోపలికి కనెక్ట్ అయ్యి ఇంటర్నల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఉంటూ బుద్ధిని అనుసరిస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. అన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంక భయం ఎందుకింకా? తెలియకపోతేనే భయము. తెలిస్తే భయం అనేది ఉండదు. సో, కాబట్టి
అట్టి విషయాన్ని మనము ముందుగానే జరిగినట్లుగా ఊహించుకుంటే అది మనకి జీవితంలోకి చాలా తొందరగా వస్తుంది అని చెబుతున్నారు. మీరు కాలాన్ని కుదించడం నేర్చుకోవటం ద్వారా చాలా తొందరగా విషయాలు మీకు ఆకర్షింపబడతాయి. అది. మీలో కొంతమంది సమృద్ధిగా ఉండాలని, సోల్‌మేట్‌ని ఆకర్షించాలని, లేక చాలా తొందరగా బరువు తగ్గాలని ఇలా ఎన్నో విషయాలు కోరుకుంటూ ఉంటారు. ఇందులో తప్పు లేదు. సమృద్ధిగా ఉండాలనుకోవడం తప్పు లేదు కదా! అలాగే సోల్‌మేట్‌ని ఆకర్షించాలి. ఇప్పుడు వివాహం ఉంది. వివాహం వివాహం ఎలా చేసుకోవాలి అంటే మన పెద్దవాళ్ళు మనకు మరోలా నేర్పారు. ఎలా నేర్పారు? కుర్రాడు బావుండాలి. లేకపోతే వాడు బాగా డబ్బులు సంపాదించాలి. అమ్మాయికి అన్ని విధాలుగా బాగా చూసుకోవాలి. ఇంత ఇంత మనీ, ఇంత కట్నం ఇస్తున్నాము కాబట్టి ఇలా ఎంతసేపు ప్రాపంచపరంగానే ఆలోచిస్తారే తప్ప, అమ్మాయి కూడా అదే విధంగా ఊహించుకుంటుంది మొగుడంటే తప్ప, ఎందుకంటే మనకలాగే నేర్పారు. కానీ అది నిజము కాదు. అది సరైనది కాదు. ఇప్పుడిప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, సోల్‌మేట్‌ని ఆకర్షించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్ రీల్సే గాని, లేకపోతే ఎనీథింగ్. ఇప్పుడు ఎందుకంటే బాగా విషయాలు బాగా తెలిసిపోయినవి. అందులోని వివాహంలో ఉన్న లోపాలు బాగా అర్థం చేసేసుకున్నారు మెన్ అండ్ వుమెన్. సో, ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే యంగ్‌స్టర్స్‌కి సోల్‌మేట్ కావాలని కోరుకుంటున్నారు. డబ్బులున్నాయా? మంచి వీసా ఉందా? లేకపోతే వాడు తిండి పెట్టగలడా? లేదా? ఇవి ఇవి వీటి గురించి ఆలోచించట్లా. సోల్‌మేట్‌ని ఆకర్షించాలని చూస్తున్నారు. అందువల్ల ఈవెన్ యంగ్‌స్టర్స్ కూడా గురూస్‌ని సంప్రదిస్తున్నారు. ప్రేమ విషయంలోనే గాని, పెళ్లి విషయంలోనే గాని. ఎందుకంటే ఆ వ్యక్తి సోల్‌మేట్ కాకపోతే అది కేవలం అది ఒక కార్మిక రిలేషన్ మాత్రంగానే మిగిలిపోతుంది. ఎన్ని సంవత్సరాలు కలిసి బ్రతికినా అండర్ వన్ షెల్టర్. అది ఓన్లీ కార్మిక్ రిలేషన్. ఆ కర్మ ఉన్నంత వరకే వారిద్దరు కలిసుంటారు. ఒకే షెల్టర్ కింద ఉండవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు కలిసి ఉంటున్నారని గ్యారంటీ లేదు గదా! కాపోతే మన సమాజానికి ఇంట్లో ఉంటే చాలు. లోపల వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. సో, మన సొసైటీ అలా యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి అలా బతికేయొచ్చు. అది వేరే సంగతి. కానీ మనం స్పిరిచ్యువల్‌గా మాట్లాడుకునేటప్పుడు అది నిజము కాదు. సత్యము కాదు. సో, సత్యము ఏంటంటే సోల్‌మేట్‌ని ఆకర్షించడం అనేది సత్యం. అది సత్యంగా చూసుకోవాలా. అది మనకెప్పటికి ఇప్పటి వరకు చాలా మందికేంటి 99.9% ఎవరికీ తెలియదు. సో, ఇక లేక చాలా తొందరగా బరువు తగ్గాలని గాని, ఇలా కోరుకుంటూ ఉంటారు. మీరు కోరుకున్నది మీ జీవితంలోకి రావాలంటే, ఇంతకు ముందే అవి మీకు ఉన్నట్లుగా భావించడం ద్వారా తొందరగా మీకు చేరుతాయి. అది. సో, ఉదాహరణకి మీ పారమార్థికత పెరగాలంటే, పరమార్థం అంటారు కదా! పుణ్యం, పురుషార్థం, పరమార్థం అని మాట్లాడుతూ ఉంటారు. పరమార్థం, పారమార్థికత 2 ఒకటే. పెరగాలంటే మీరు ఎదురు చూస్తున్నవన్నీ మీకు ఉన్నట్లుగానే భావించాలి. మన జీ మనం బ్రతకడానికి పరమార్థం ఏమిటిప్పుడు అంటారు. పరమార్థం. పరమార్థం అంటే ఏంటి? పరమ అర్థం. మన బ్రతుకుకి ఒక పరమార్థం. మనం ఒక పని చేశామంటే దానికొక పరమార్థం. ఒక అర్థవంతమైన పనే చేస్తాము. మనకు అర్థమైనది. కానీ నిజంగా అర్థమైనదై ఉండాలి. నిజంగా అర్థవంతమైనదై ఉండాలి. అదే పరమార్థం. ఇప్పుడు చాలామంది అంటారు, "నాకది న్యాయం అనిపించింది చేశానండి" అంటారు. నీకు న్యాయం అనిపిస్తే కాదు. అది నిజంగా న్యాయమై ఉండాలి. అది పరమార్థం అంటే. నాకిది కరెక్ట్‌గా అనిపించిందండి. అందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను నేను అంటా. నీకు అనిపిస్తే కాదు. అది నిజంగా కరెక్ట్ అయ్యి ఉండాలి. అది పరమార్థం అంటే. అప్పుడే నీ జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది. అలాంటి పారమార్థికత పెరగాలి మనకు. అలాంటి పారమార్థికత పెరగాలి అంటే, మనము ఎదురు చూస్తున్నవన్నీ మనకు ముందుగానే ఉన్నట్లుగా భావించాలి. ఎలాగా అంటే స్పిరిచ్యువల్‌గా మాట్లాడినది. మనశ్శాంతి, సంతోషము, చిదానంద స్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే, పరమ పరమాత్మకి సంబంధించినవి. ఇవన్నీ కూడా మన సోల్‌లోని ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంటే, ఆటోమేటిక్‌గా మనకు సుఖ సంతోషాలనేవి
మనకు మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా నెలకొంటాయి. ముఖ్యంగా పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటి అన్నది అందరికీ తెలిసి ఉండాలి. అప్పుడే మనకు పారమార్థికతను మనం సాధించగలము. ఆ పరమాత్మతో మనకున్న కనెక్షన్ ఏమిటో తెలిసుండాలి. మన ఆత్మ అందులో ఒక భాగమని మనకు అర్థమై ఉండాలి. ఇవన్నీ ముందుగా జరిగి ఉంటే అప్పుడు పారమార్థికత గురించి మనము అర్రులు చాచుతాం. అవేమీ తెలియకపోతే అదొక సెపరేట్ వరల్డ్‌లా అనిపిస్తుంది. ప్రాపంచికత వేరు, స్పిరిచ్యువల్ వేరు కాదు. 2 ఒకటే. మనకెప్పుడు కూడా సిగ్నల్స్ అనేవి లోపల నుంచి బయటికి కనెక్ట్ అయ్యి ఉండాలి. మన కర్మ ఏమిటంటే బయట నుంచి మన లోపలికొస్తున్నాం ఇప్పుడు. అది. అసలు మనం ఇక్కడ అన్ని విధాలుగా ఒక సీతాకోక చిలుకల్లా తయారైపోయి, అప్పుడు బయటికి మనం ఒక బ్రాండ్ అంటే ఒక బ్రాండ్ న్యూ కార్‌లాగా బయటికెళ్ళాలి మనం. షోరూమ్‌లో నుంచి. షోరూమ్‌లోనే మనం తయారవ్వాలి సీతాకోక చిలుకల్లా. కానీ మన కర్మ ఏంటంటే మనం బయట నుంచి లోపలికొస్తున్నాం అనమాట. అది విషయం. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మీరు కోరుకున్న దాన్ని దృశ్యాలుగా ఊహిస్తూ ఇంతకు ముందే మీకవి లభించినట్లు భావించండి. ఇక్కడేదో చిన్న ఎఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలా చెప్పండి అని. ఏమిటంటే, ఇప్పుడు ఫలానాది ఏదో ఏమనుకుంటే అది నేను కలిగి ఉన్నాను అని అనుకుంటూ ఉండాలంట. నేను మనశ్శాంతిని కలిగి ఉన్నాను ఉదాహరణకు. ప్రతి ఒక్కటి కూడా నేను ఆల్రెడీ కలిగి ఉన్నాను అని చెప్పుకుంటూ ఉండాలని చెప్తున్నారిక్కడ. ఈ ఖాళీలో మీకు ఏది అక్కడ ఖాళీ పెట్టారు ఒక డాష్ లాగా. ఏది కావాలంటే దాంతో మనం నింపుకోవాలి. నేను మనశ్శాంతిని కలిగి ఉన్నాను. లేతే నేను సంతోషాన్ని కలిగి ఉన్నాను. లేతే నేను ఆరోగ్యం. 7 శరీరాలకు. ఒక్క ఈ ఫిజికల్ శరీరానికి ఆరోగ్యం ఒక్క దాని గురించి ఆలోచిస్తే చాలదు. 7 శరీరాలకు ఆరోగ్యము కావాలి. 7 శరీరాలకు ఆరోగ్యము. అది కూడా కోరుకోవచ్చు ఆ విధంగా కూడా. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. సో, ఇట్లాగా చెప్తున్నారు. సో, ఈ విధంగా చేసినప్పుడు మీరు ఊహించిన విషయానికి ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. ఇవాళ మనం చేసిందేంటో తెలిసినా లా ఆఫ్ అట్రాక్షన్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్‌ని మనం తీసుకున్నాం ఇవాళ. సో, ఇప్పటి నుంచి కూడా మీ యొక్క ఎఫర్మేషన్స్ ఈ విధంగా చేస్తూ ఉండండి. సో దట్ మనం ఆకర్షిస్తూ ఉంటాము ఆ విషయాల్ని త్వరగా. ఉన్నత చైతన్య స్థితిని ఎలా పొందాలో, అలాగే ఉన్నత చైతన్య స్థితిని కూడా మనము ఆకర్షించాలి. ఈ స్థితిలో మనకి కాలముతో మనము ఏకమవుతాం కరెక్ట్‌గా. ఎందుకంటే యాక్చువల్‌గా మనకి ఒత్తిడి పెరగడానికి కారణం ఇదే. కాలము మనకు వాడు తీసుకొస్తూ ఉంటుంది. తెచ్చిన దాన్ని మనం అందుకోవటంలా. ఎక్కడో వెనకాతల ఉంటున్నాం మనం. ఎందుకంటే కాలగమనముతో మనము నడవటం లేదు. కాలం మన కోసం ఆగదు. మనము ఎందుకు పనికిరాని విషయాల్లోని ఎనర్జీస్‌నంతా డ్రైన్ చేసుకొని, కాలగమనాన్ని అర్థం చేసుకోకుండా, ఆ ఎనర్జీస్‌ని కాలగమనంతో మనం అలైన్ చేయాలి. అదే కదా ఇప్పుడు గత 3, 4 రికార్డింగ్స్ మనం చెప్పుకుంటున్నాము. కాలగమనము, కాలము, ఎనర్జీస్ ఈ 2 కూడా కలిసే ఉంటాయి. మనకు ఏదైనా విషయం మేనిఫెస్ట్ అవ్వాలి అంటే. ఆ 2 కలిసి ఉంటే తప్ప మనము ఏది కూడా అనుకునేది సాధించలేము. దానికి కేంద్ర మధ్య బిందువుగా వెళ్ళేది మన పరిస్థితులు, సంఘటనలు. దాని నుంచి మనం తీసుకునే జ్ఞానము. వీటన్నిటికి కరెక్ట్‌గా జరగాలంటే మన బుద్ధి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా! సో, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే చైతన్య స్థితి, చైతన్యము. ఎప్పుడైతే మనము చైతన్య స్థితిలో మనము ఉన్నత చైతన్య స్థితిని మనం ఈ విధంగా మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా మనం పొందుతూ ఉంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, కాలముతో మనము ఒకటవ్వగలము. లేతే అలసటొచ్చేస్తుంది మనకి. కాలము ఒక పక్క డ్రాగ్ చేస్తూ ఉంటుంది మనల్ని, ఈడ్చుకెళ్తూ ఉంటుంది. మనము దానితో పాటుగా వెళ్ళగలిగే సా శక్తి మనకుండదు. మనం ఎక్కడో పడిపోతూ ఉంటాం. అది ఈడ్చుకెళ్తూ ఉంటుంది. అలా జీవితం అంతా అలా జరిగి ఏమవుతుందంటే ఫైనల్‌గా మన శరీరం, మన 7 శరీరాలు
చీరుకుపోయి ఫైనల్గా ఎక్కడో దగ్గర జబ్బులు పడి ఎలాగెలాగ రాలిపోతాం. సో ఇవన్నీ కూడాను కంటికి కనిపించవు కానీ ఇవన్నీ నిజాలే. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి అనుభవం మనకు కలిగే ఉంటుంది మీ అందరికీ కూడా. ఎక్కడో దగ్గర మనం ఈడ్చబడడం అనేది. కానీ మనం అది అర్థం చేసుకోలేకపోయాము ఆనాడు. కానీ ఇది జరుగుతూ ఉంటదనమాట. సో కాబట్టి దీనికి ఒక ధ్యానం ఇచ్చారు. సో రేపు చేద్దాం ఇది. ఇంకా దీనిపైన ఏదైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. ఇందాక మెడిటేషన్‌లో కూడా ఏదైనా విషయాన్ని షేర్ చేసుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఎనీ క్వెషన్స్? క్వెషన్స్ ఏమి లేకపోతే దాన్ని మనం ఇక్కడికి ఆపుదాం. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడ కలుద్దాం మనం. రేపు కూడా ఉంది మెడిటేషన్.